నేను ఫ్రిడ్జ్లో పెట్టిన దోశ పిండిని అయితే అసలు మర్చిపోయినా. ఆ రోజు సండే రోజు పోసినా అంటే మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. ఇంకా ఈ రోజు అయితే గుర్తుకు వచ్చింది. 7 గంటల వరకే మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి వానికైతే ఒక 3 పోసి ఇచ్చిన. ఇంకా వాడు అయితే తిన్నాడు వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ లైన్ ఎవరు ఉన్నారు, మా హస్బెండ్ మా చిన్నోడు. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోతేనే పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఆగండి ఆగండి, ఇక్కడ ఇంకేం కంప్లీట్ అయిపోతుంది, ఓన్లీ వంట పనులు తినడం. నేను చెప్పింది గుర్తుందా, దోశపిండి కొంచెమే ఉందని. అయితే అక్కడికి సరిపోయింది. ఫస్ట్ అయితే మా చిన్నోడికి కూడా వేసేసాను, మా చిన్నోడికి సరిపోయినాయి. ఇంకా మా హస్బెండ్కి అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఏమో మా ఆయననైతే చాలని చెప్పాడు. ఇంకా సర్లే అని మిగిలిన పిండి నేను పోసుకొని తిందామని ఇంకా దోశలు అయితే వేసుకున్నాను. ఇంకా నాకు ఇంకొకటి కావాలని చెప్పిండు. ఇంకా పోనీలే ఫస్ట్ ఆయన తిన్న తర్వాత నేను తిందామని ఊరుకున్నాను. ఇంకా నాకు అక్కడికే చాలని చెప్పిండు. ఎట్లయితే నాకైతే ఒక 2 మిగిలినాయి. అంతా మార్నింగ్ టైంలోనే ఈ 2 దోశలు అయితే నేను తినేసిన. ఇంకా దీంట్లోకి అయితే టమాటా చట్నీ అయితే చేసిన. ఇంకా కొంచెం పిండిని తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం, దాని బదులు నేనే 2 పోసుకొని తింటే అయిపోతుంది కదా అని అయితే తినేసాను. దోశ పల్లీ చట్నీ కన్నా టమాటా చట్నీతో బాగుంటుంది కదా టేస్ట్. మీలో ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేసేయండి. అసలు అయితే నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యి నేను తినే వరకే 11-12 అయితే టిఫిన్ ఐటమ్స్ అయితే ఏమైనా ఉంటే మార్నింగ్ తినేస్తాను. ముందే చెప్తున్నాను, నా తిండికి అయితే అస్సలు దిష్టి పెట్టకండి. కానీ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. బాయ్ బాయ్.